అందరికీ జై శ్రీరామ్. నమస్తే. భారత్ మాతాకి జై. ఎన్నో దేశాలకు, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎన్నో దేశాలకు యుద్ధాలు జరిగినాయి. బాంబు దాడులు జరిగిండొచ్చు, ఇంకా రాకెట్ దాడులు జరిగిండొచ్చు, ఇంకేమైనా జరిగిండొచ్చు, కాల్చుకొని చంపిండొచ్చు, లేకపోతే పట్టుకొని చంపిండొచ్చు, ఇంకేమైనా మర్డర్ చేసిండొచ్చు, ఏమని చేసిండొచ్చు. కానీ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈయన ఒక న్యూస్ వింటున్నాం మనం. అది ఏం న్యూస్ అంటే, రాత్రి ఈ దొంగ పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసి ఒక బాంబో 4 బాంబులు ఎన్నో బాంబులు కానీ వేసినప్పుడు ఆ పాకిస్తాన్ ముగ్గురు క్రికెటర్లు అప్పుడప్పుడే ఒక క్రికెట్ ఆడి అక్కడి నుంచి వెళ్తున్నారంట. ఆ పోయే దారిలో వీళ్ళు టార్గెట్ చేసుకొని బాంబు వేసి వాళ్ళని చంపేసారనమాట, ముగ్గురు క్రికెటర్లని. ఎప్పుడన్నా విన్నారా మీరు? ఇప్పటిదాకా ఎన్నో దేశాలలో జరిగిన ఇటువంటి బాంబు దాడులు, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి గొడవలు మస్తు జరిగినాయి. కానీ ఒక్కసారి కూడా ఎవ్వరు క్రికెటర్ చనిపోయిండు అనే న్యూస్ మాత్రం ఇప్పటిదాకా అయినలే. ఇదే ఫస్ట్ టైం. అంటే దీనికి ఈ పాకిస్తాన్కి దొంగ దెబ్బ తీసే అలవాటు అయిపోయింది. ముందరొచ్చి గొడవడేది లేదు, వెనక నుంచి కొట్టే అలవాటు అయిపోయింది అనమాట. అయితే దీనికి ఎట్లా బుద్ధి చెప్తారు తాలిబాన్లు. అది మాత్రం వదిలే ప్రసక్తే లేదు. కావాలంటే భారతదేశం నుంచి కూడా ఆయుధాలు అడిగారు కదా, అది కూడా ఇస్తారు. మ్యాప్లో లేకుండా చేయడానికి రెడీ ఉన్నారు వాళ్ళైతే. జై శ్రీరామ్.